అలా ఎంతో మంది తమ ప్రవర్తనను ఎవరి అధికారానికి ఇచ్చున్నారు. లోకంలో చెడు జీవితం జీవిస్తున్న వారిని గమనిస్తే వాళ్ళు ఎవరి చేత నడిపింపబడుతున్నారు, వారి ప్రవర్తన ఎవరి అధికారంలో ఉందో మనం కానీ ఆలోచిస్తే, దేవుడికి అధికారం ఇస్తే, దేవుడు ఎక్కడ కూర్చోమన్నాడో అక్కడ కూర్చోవడానికి అధికారం ఇస్తే, దేవుడి మాట వింటే ఖచ్చితంగా దేవుడు ఏ నడతల్లో నడిపిస్తాడో అలా నడుస్తాం మనం. దేవుడి మాటలు చాలా పవిత్రమైనవి కదా, దేవుడి మాటలు నీతిలో నడిపించేవి కదా. కనుక దేవునికి మనం అధికారం ఇస్తే, మన జీవితం, మన ప్రవర్తన దేవుడికి అధికారం ఇస్తే, మన హృదయం లోపల దేవుని వాక్యానికి అధికారం ఇస్తే, అక్కడి నుంచి ఏం జరుగుతుందంటే, ఆయన కూర్చోమన్న చోట కూర్చుంటాం, ఆయన నిల్చోమన్న చోట నిల్చుంటాం, ఆయన నడవమన్న మార్గంలో నడుస్తాం, ఆయన మాట్లాడమన్న మాటలు మాట్లాడతాం, ఆయన జీవించమన్న విధానంలో జీవిస్తాం. అధికారం ఇవ్వడం అంటే అది అధికారం ఇవ్వడం, కాపరిగా పెట్టుకోవడం. అయ్యా నా జీవితాన్ని నువ్వు కాపాడు అని చెప్పడం. అప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం మనకు ఒప్పుకో. ఇక్కడ ఒప్పుకోవడం ఒకటి ఉంది. ఒప్పుకుంటేనే నువ్వు నడవగలవు. మన జీవితాల్లో దేవుడు చెప్పినట్టు బతకకపోవడానికి కారణం ఇదేనక. మన జీవితాల్లో దేవుడు చెప్పినట్టుగా బతకకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒప్పుకోకపోవడం. మన హృదయంలో ఆయన్ని రాజుగా కూర్చోబెట్టకపోవడం, ఆయనకు అధికారం ఇవ్వకపోవడం. చాలా మందికి వాళ్ళంతటా వాళ్ళు బతకాలా, వాళ్ళంతటా వాళ్ళు స్వతంత్రంగా ఉండాలన్నది ఆలోచన ఉంటుంది. కనుకే లోబడరు. అధికారం అంటే ఏంటి? లోబడటం. దేవుడికి లోబడేవాడు నీతికి లోబడతాడండి. దేవుడికి లోబడేవాడు న్యాయానికి లోబడతాడు. నేను మంచిగా చెయ్యాలి, మంచివాడిగా ఉండాలి అంటే దేవుడు మంచోడు కాబట్టి, దేవుడు మంచిగా చెప్తాడు కాబట్టి, ఆయన అధికారంలోకి వెళ్తే నేను మంచోడుగా ఉంటా. ఒప్పుకోవడం. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో, అధికారానికి ఒప్పుకో అంటున్నాడు. ఆయన అధికారానికి ఒప్పుకో అంటున్నాడు. మనం ప్రార్థనా పరులుగా లేకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన మనల్ని ప్రార్థనా పరులుగా ఉండమన్నప్పుడు మనం ఆ ప్రార్థనా పరులుగా ఉండడానికి ఇష్టపడకపోతే ప్రార్థనా పరులుగా ఉండం. ఒప్పుకోకపోతే ప్రార్థనా పరులుగా ఉండం. పరిశుద్ధులుగా ఆయన ఉండమంటున్నాడు. మనం పరిశుద్ధతగా ఒప్పుకోకపోతే పరిశుద్ధులుగా ఉండం. వాక్యం చదివేవారుగా ఉండమంటున్నాడు. మనం వాక్యం చదివేవారుగా ఉండాలని ఒప్పుకోకపోతే వాక్యం